ఈ మధ్య రిలీజ్ అయిన దురంధర్ మూవీ దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బాగా చూసి ఆదరిస్తున్న సినిమా దేశభక్తికి సంబంధించిన సినిమా. దేశభక్తి అనేది భారతదేశంలో బ్రతుకుతూ ఉన్న అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఖచ్చితంగా అలవర్చుకోవాల్సిందే. అలాంటి మంచి దేశభక్తిని ప్రేరేపించే సినిమా ధురంధర్. అయితే ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ ఈ మధ్య బాధపడుతూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేమంటే ఈ సినిమా హాళ్లలో సినిమా చూడడానికి వెళ్ళిన ప్రేక్షకులట సినిమాని సెల్ ఫోన్లో చిత్రీకరిస్తున్నారట. స్మార్ట్ ఫోన్లో చిత్రీకరించి దాన్ని యూట్యూబ్లో వైరల్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టేయటము, వాట్సాప్ ద్వారా పంపించేయడము చేస్తున్నారట. అలా చేయడం వల్ల మరి సినిమా వాళ్ళకి ఆదాయం గండి కొడుతుంది కదా. కాబట్టి ఆ డైరెక్టర్ ఈ మధ్య విజ్ఞప్తి చేయడం జరిగింది. దయచేసి ఆ విధంగా సెల్ ఫోన్లో చిత్రీకరించకండి, సినిమా అలాగే థియేటర్లకు వచ్చి చూడనివ్వండి, వాళ్ళకి ఆ థ్రిల్ ఉండాలి. మీరు ముందుగానే సెల్ ఫోన్లో చిత్రీకరించేసి పబ్లిక్లో వదిలేస్తే ఇంకా జనాలు సినిమా చూసినట్లు ఫీల్ అవ్వరు, దీంట్లోనే చూసి తెలుసుకుంటారు. ప్లస్ సినిమా థియేటర్లకు రావడం తగ్గించేస్తారు జనము. తద్వారా మేము కష్టపడి సినిమా తీసాము, మా ఆదాయానికి కూడా గండి పడుతుంది కదా, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అది నిజమే కదండి. ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు అవి పక్కన పెట్టేస్తే దేశభక్తికి సంబంధించిన కథ, రాజస్థాన్కి సంబంధించి అసలైన దురంధర్ రవీంద్ర కౌశిక్, అతనికి సంబంధించిన కథ. చాలా వరకు సన్నివేశాలు ఆ కథ నుండే, అతని స్వంత జీవనం నుండి ప్రేరేపించబడి తీసుకున్న అంశాలే. మరి రాజస్థాన్ లాంటి ఒక వాయువ్య భారతదేశంలో ఉన్న ఒక ప్రాంతంలో ఒక దేశభక్తుడి దేశం కోసం ప్రాణాలు అర్పించి, దేశం కోసము ఎంతో సాహసం చేసి పాకిస్తాన్ వెళ్ళిపోయి పాకిస్తానీలాగా బ్రతకడం నేర్చుకొని అక్కడే వివాహం చేసుకొని అక్కడ ఉండి కూడా సరే ఏదో మొత్తానికి ప్రేరేపించబడి ఈ దేశానికి వచ్చినా కూడా ఇక్కడ ఉండి సెట్ అయిపోయాను కదా, ఇంకెందుకులే ఆ దేశం విషయము, ఇక్కడే హాయిగా బతుకుదామని ఆలోచించకుండా అక్కడ ఉండి కూడా దేశం పట్ల నిబద్ధత కలిగి ఉండి దేశం కోసం ఎంతో కృషి చేసి శత్రుదేశ రహస్యాలన్నీ కూడా మన దేశానికి చేరవేసి చివరకు చక్కగా ఆయన జీవితం స్థిరపడిపోయిన తర్వాత ఈ విషయం బయటికి వచ్చాక జైల్లో తీసుకెళ్ళి పడేస్తే పాకిస్తాన్ జైల్లో 18 సంవత్సరాలు నరకం అనుభవించి, ఆలోచించండి, సంవత్సరము 2 ఏళ్ళు కాదు, 18 సంవత్సరాల పాటు నరకం అనుభవించి దారుణంగా చనిపోయిన దుస్థితి పట్టింది ఒక దేశభక్తుడికి. అసలు సిసలైన ధురంధర్ అతడే, రవీంద్ర కౌశిక్. అతడికి సంబంధించిన సినిమా. అలాంటి మారుమూల ప్రాంతాల్లో దేశభక్తుల జీవితాన్ని తవ్వి తీసుకుని వచ్చి మంచి సన్నివేశాలు మేళవించి సినిమా తీయడమే గొప్ప విషయం. అలాంటి సినిమాలని మనం ఇంకా ప్రోత్సహించాలి. అందరిలో అలాంటి దేశభక్తి నాటే ప్రయత్నం చేయాలి. వాటిని మీరు సెల్ ఫోన్లో చిత్రీకరించేసుకొచ్చి బయట పబ్లిక్కి చూపించేసేస్తే ఆ సినిమా ఆదాయానికి గండి పడితే అలాంటి సినిమాలకు భవిష్యత్తులో తీస్తారా? దేశానికి కావాల్సిన అలాంటి దేశభక్తి ప్రేరేపించాల్సిన సినిమాలే కదా. అలాగే ఈ దురంధర్ సినిమాలో ఒక చోట ఒక సీన్లో గురు గ్రంథ్ సాహిబ్లో ఉన్న కొన్ని వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక నటుడు సిగరెట్ తాగుతూ కనిపిస్తున్నట్లుగా ఒక సన్నివేశం ముందు అది తీయాలి అని సిక్కు సంఘాలు వాళ్ళు వెళ్ళేసేసి కంప్లైంట్ చేయడం, గొడవ చేయడం జరిగిందట. ఒక మంచి దేశభక్తి సినిమా వచ్చి దేశంలో ప్రజలను, యువతని మేలుకొలుపుతూ ఉన్నప్పుడు అలా చిన్న విషయాలు పట్టించుకొని అలాంటి సన్నివేశాలు ఏమీ లేవు అని చెప్తున్నారు ఈ చిత్రానికి సంబంధించిన యూనిట్ వాళ్ళు. అలా చిన్న విషయాలకు గొడవ చేసేయడము, కంప్లైంట్లు ఇవ్వడం తగ్గించాలి. ఒక మంచి దేశభక్తిని ప్రబోధం చేసే సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాలో మనం వెతకాల్సినవి ఇలాంటి విషయాలు ఆలోచించండి ఒకసారి. ఇంకా చాలా మంది విమర్శకులు అభిప్రాయం ఏంటంటే ఈ సినిమాలో విపరీతంగా హింసని చూపించారు, అంత హింస చూపించడం అవసరమా, చూపించకుండా ఉండొచ్చు కదా, ఇది ఇంకొందరి విమర్శ. సినిమా మొత్తం కూడా దేశభక్తికి సంబంధించి, సైనికులకు సంబంధించి, శత్రుదేశము అయిన పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించి, అక్కడ పరిస్థితులకు సంబంధించి సినిమా తీసినప్పుడు అందులో హింస లేకపోతే ఏమైనా పూల తోటలు, ఉద్యానవనాలు, జలపాతాలు, రొమాంటిక్ డ్యూయట్ సాంగ్స్ ఉంటాయండి. ఎంత హింస 18 సంవత్సరాల పాటు ఈ రవీంద్ర కౌశిక్ అసలు సిసలైన దురంధర్ హీరో అనుభవించి ఉంటాడు, ఆలోచించండి. మరి మన సైనికులు దేశాన్ని రక్షించడం కోసం నిరంతరము ప్రాణత్యాగాలకు సిద్ధపడి హింసలోనే బ్రతుకుతూ ఉన్నారు కదా. సైనికుల జీవితం ఎక్కడైనా ప్రశాంతంగా ఉంటుందో ఆలోచించండి. ప్రతి క్షణము ఒడిదుడుకులే, అడుగడుగున కష్టాలే, సైనికులకి అడుగడుగున ప్రమాదం పొంచి ఉంటుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేదంటే ఇతరత్ర పదాతి దళాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా. కాబట్టి వాళ్ళకు సంబంధించి తీసిన చిత్రంలో ఏ విధంగా మనము శాంతి,
లేకపోతే ఆహ్లాదభరితమైన వాతావరణము, మనకు నచ్చిన సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. దేశభక్తి సినిమాలు వచ్చినప్పుడు మనం ప్రోత్సహించాలి. ఇలాంటి దేశభక్తికి సంబంధించిన సినిమాలు పిల్లలకి, యువతకి ముఖ్యంగా చూపించాలి. యువత, పిల్లలు దేశభక్తి వైపుకి, దేశం వైపుకి బాగా ఆకర్షించబడాలి. దానికి సినిమాలు ఎంతో ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సినిమాలు చూడాలి, చూడనివ్వాలి. రకరకాల అశ్లీలమైన, అసభ్యకరమైన ఎన్నో సినిమాలు సమాజాన్ని, ముఖ్యంగా యువతను, పిల్లల్ని పాడు చేస్తున్నాయి. అలాంటి సినిమాలు తగ్గించి చూసే ప్రయత్నం చేయాలి. కుదిరితే అసలు మొత్తంగానే బ్యాన్ చేయాలి. సమాజం చెడిపోవడం తప్ప అలాంటి సినిమాల వల్ల ఉపయోగం ఏమీ లేదు. దయచేసి మంచి మంచి దేశభక్తి సినిమాలు వచ్చినప్పుడు కూడా దాంట్లో రంధ్రాన్వేషణ చేయకూడదండి. అలాంటి సినిమాలు, సాహసోపేతమైన సినిమాలు తీసిన ఆ చిత్ర యూనిట్ వాళ్లకు ఆదాయానికి గండి కొట్టే పనులు చేయకూడదండి. ఆ సినిమాలో ఏదైనా రంధ్రాన్వేషణ చూసేసి ఈ సీన్ బాగాలేదు, మమ్మల్ని కించపరిచేలాగుంది, ఇలాంటి చిన్న చిన్న విషయాలకి కేసులు పెట్టి గొడవలు చేయకూడదండి. దేశభక్తి బాగా ప్రభావితం అయ్యే సినిమాలు ఇంకా ఇంకా రావాలి మన దేశంలో. యువత, పిల్లలు ఎక్కువ ఈ సినిమాలు చూసి ప్రేరణ పొందాలి. అలాంటి సినిమాలు ఇండస్ట్రీ నుండి రావాలని ఆశిద్దాం మనమంతా. జై హింద్.